క్యాస్ట్ బై కూరబండి. అతన్ని నువ్వు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీకి చేయకూడదు, మాకు చేయాలన్నారండి. లేదనైనా నేను పార్టీ పుట్టిన నుంచి పార్టీలో ఉంటున్నా, 83 నుంచి పార్టీలో ఉంటున్నా, నేను పార్టీ చేస్తాను, పార్టీ కాకుండా నేను అటు మారే సాధ్యం కాదన్నారండి. ఆ రోజు నైట్ చంపేశారండి. ఇవన్నీ రికార్డెడ్ గా ఉన్నటువంటి సాక్ష్యాధారాలండి ఇవన్నీ. అటువంటిప్పుడు ఓబుల్రెడ్డిని చంపారని నేను కాదనట్లేదండి. నక్సలైట్లు మీరు కలిసి ఓబుల్రెడ్డిని హత్య చేశారని అనుకుంటున్నారు. నేను చంపలేదు, ఓబుల్రెడ్డిని చంపలేదని చెప్పడం లేదు. అదే నేను చంపానని అంటున్నారే, అది మాత్రం రాంగండి. ఎందుకు రాంగనంటే నేను చంపాలనుకున్నప్పుడు నేను ఇతరుల మీద ఆధారపడే అవసరం నాకు లేదండి, నేనే చంపుతాను. అది మాత్రం రాంగండి. ఎందుకు రాంగనంటే నేను చంపాలనుకున్నప్పుడు నేను ఇతరుల మీద ఆధారపడే అవసరం నాకు లేదండి, నేనే చంపుతాను. అనంతపూర్ పట్టణంలో రషీద్ అని ఒక అతను ఏటీపీ ఛానల్ అని చెప్పని ఒక కేబుల్ నెట్వర్క్ పెట్టుకున్నాడండి. కాంగ్రెస్ సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు వచ్చి ఒక పైసా లెక్క ఇవ్వకుండా మొత్తం ఆఫీస్ ఆక్రమించి ఈ ఏటీపీ ఛానల్లో వచ్చే ఇన్కమ్ అంతా మాకు కావాలి, మీరు వెళ్ళిపోయింది బయటికి. అతను అనంత వెంకటరామరెడ్డి ఎంపీ గారికి స్వయాన శిష్యుడండి. అతను పిలిపించి నాకు క్వాలిస్ కావాలి, తీసిస్తావా తీసివా, నువ్వు ఏటీపీ ఛానల్ పెట్టుకున్నానికి నాకు క్వాలిస్ కావాలి, ఇప్పుడు నువ్వు తీసిస్తావా తీసివా, నాకు అంత ఆదాయం లేదండి, నేను తీసిలేను, నాకేదో 10,000, 20,000, 30,000 వస్తుంది, నా ఖర్చులు మంచి చెడ్డ అయిపోయేటప్పటికి నేను క్వాలిస్ కొనేంత శక్తి నాకు లేదంటే అతన్ని అనంతపూర్ యూనివర్సిటీ దగ్గరికి, కృష్ణదేవరాయ యూనివర్సిటీ దగ్గరికి తీసుకెళ్లి బాగా కొట్టి పంపించారండి. ఇదే వెంకటరామరెడ్డి ఫోన్ చేసి ఏంటయ్యా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పట్టుకుపోయి కొడుతున్నారంటే నువ్వు ఉండవ నోరు మూసుకుని ఉండు అని అసభ్యంగా వెంకటరామరెడ్డిని మాట్లాడిన సంఘటనలు ఉన్నాయండి. ఈ రోజు అరాచకం అనేది ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీదే కాదండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కూడా ఈ లంపెన్ ఎలిమెంట్స్ చేస్తున్నారు. దీన్ని గుర్తించాలి ఈ రోజు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ. దాంట్లో ఎక్కువ భాగం తెలుగుదేశం వాళ్ళ మీద జరిగే అవకాశం ఉందండి. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కాంగ్రెస్ వాళ్ళని హతమార్చడం, తిరిగి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని చంపడం జరుగుతుంది. మీరు ఆలోచించండి, 94లో నేను అధికారంలోకి వచ్చామండి, 95లో నేను మినిస్టర్ అయ్యానండి, 94 ఎండింగ్లో మినిస్టర్ అయ్యాను డిసెంబర్లో. నేను అధికారంలో ఉన్నది ఓన్లీ 8 months అండి. ఆగస్టు సంక్షోభానికి రామారావు గారు క్రైసిస్ వచ్చిన తర్వాత నేను రాజకీయాలు రిజైన్ చేశానండి. రామారావు ఇచ్చినటువంటి టికెట్ మీద నేను గెలిచినని తర్వాత కంటిన్యూ కావాల్సిన అవసరం లేదని చెప్పి నేను రిజైన్ చేశాను. దాదాపు 95 వరకు నేను కాము ఉన్నట్టే, అంటే ఎలక్షన్స్ నేను మినిస్టర్గా ఉన్నది ఒక 6 నెలలు, రిజైన్ చేసిన తర్వాత ఒక 1 year నేను. చంద్రబాబు నాయుడు గారు మళ్ళా పిలిచారు, నాకు టికెట్ ఇచ్చారు. మారిన పరిస్థితులు, అతను నన్ను కన్విన్స్ చేయడము, నేను కన్విన్స్ కావడము, ఒక తెలుగుదేశం పార్టీ అంటే ఒక రామారావు గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు, వేలాది మంది ప్రజలు ముందు కాంగ్రెస్ పార్టీ విధానం నచ్చకను, కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేకరు ఈరోజు ప్రజలందరూ ఉన్నారు, వాళ్ళతో పాటు మనము ఉండాలనే ఉద్దేశంతో నేను మళ్ళీ టికెట్ తీసుకున్నానండి. మళ్ళీ ఎమ్మెల్యే గెలిచాను. గెలిచిన తర్వాత ఎక్కడక్కడ అటు లోపల ఎవరెవరికి ఉన్నటువంటి ఎనిమిటీ కొద్దీ వాళ్ళ పని అక్కడ చేసుకున్నారండి. నేను లేదని నేను చెప్పట్లేదు. అయితే ప్రతి కారణం కనుక పరిటాల రవి ఉన్నట్టు చూపించడం మాత్రం అది అవాస్తవం అండి. అంటే పరిటాల రవి అందరినీ హతమార్చాడు, మీరు ఎంక్వైరీ చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు మొన్న హైదరాబాద్ లో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో గాలిలింగప్ప అనే ఒక ఎక్స్-ఎమ్మెల్యే చనిపోయాడు. ఒక తప్పుడు ప్రచారం నిర్వహించడం, మీరు ఎంక్వైరీ చేయండి. అసలు అతని హత్య ఫస్ట్ ఒకటి తేవాల్సింది. పోలీసులేమో ఆత్మహత్య అంటారు, ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఆత్మహత్య వస్తుంది, డాక్టర్స్ ఒపీనియన్ ఆత్మహత్య వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం హత్య అంటారండి. అంటే ఇటు మీరు ఒక తప్పుడు ప్రచారాన్ని నిర్వహించడం అనేది మీరు ధ్యేయంగా పెట్టుకుంటారని అనిపిస్తుంది. వాస్తవాన్ని మాట్లాడండి. ఒకవేళ ఈ రోజు పరిటాల రవి హత్య చేశాడు, పరిటాల రవిని హత్య చేశాడని చెప్పి మీరు సొసైటీకి చెప్పొచ్చు. ఒకవేళ మీ తప్పుడు ప్రచారాన్ని కొంతమంది నమ్మొచ్చు. నమ్మితే ఒకవేళ మీరు తయారు చేసేటువంటి ప్రైవేట్ ఆర్మీస్ కానీ మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ మాలాంటి వాళ్ళని చంపొచ్చు. చంపినంత మాత్రంలో ఈ సమస్య పరిష్కారం అవుతుందా? రేపు ఇంకోటి తయారవుతాడు మీరు చేసే అట్రాసిటీస్ కి. ఈ రోజు లాస్ట్ తెలుగుదేశం పార్టీ లో ఉన్నట్టే ధర్మవరం పెనుగొండ ప్రాంతాల్లో 18 మంది టీడీపీ కార్యకర్తలు చంపేశారండి. మీరు లెక్క తీసుకోండి, లెక్క ప్రకారమే చెప్తాను. గరిశలపల్లిలో 4 అండి, కాంగ్రెస్ పార్టీ నాయకుడే తెలుగుదేశం పార్టీలో 4 చంపాడండి. రాయలసీమలో కాంగ్రెస్ పార్టీ నాయకులే
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రెసిడెంట్ని అదర్ పర్సన్స్ ముగ్గురు చంపారండి, 7 మంది. తర్వాత ప్యాదిన్లో ఒకరండి ఇబ్రహీం అని, తర్వాత మామేలపల్లి సుబ్బిరెడ్డి అని ఒక అతను తెలుగుదేశం పార్టీ చంపిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. తర్వాత బానగోడకు సంబంధించి బాలమార్తి అండ్ అదర్స్ ముగ్గురు ఒక బైక్ లో పోతాంటే ఇవే సూర్యనారాయణ రెడ్డి శిష్యులు వచ్చేసి బాంబుడేసి చంపేశారు. ఇట్లా లెక్క తీసుకుంటే లాస్ట్ 1 year లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని 18 మందిని చంపారు. పోనీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ కార్యకర్తలు ఎవరిని ఒక్కరిని చంపారని చెప్పండి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం జరిపిన హత్యలకు ప్రతీకార చర్యగా ఇది చేస్తున్నామని అంటున్నారు. సమస్యము పైటాల రవి వల్ల ఈ ఫ్యాక్షన్ పెరిగింది మీరే చెప్తున్నారు. ఇది ఎవరి వల్ల జరిగింది, దీన్ని అరికట్టాలనే ఉద్దేశం మీకు లేదని అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. అయితే ఇన్సిడెంట్ జరిగింది ఎక్కడ, తాడిపత్రిలో. జూటూరు దివాకర్ రెడ్డి గారి సొంతూరు, పామిడి మండలం తాడిపత్రిలోది. తర్వాత కొడికొండ గోరంట్లలోది, అది పెనుగొండకు సంబంధం లే, ధర్మవరంకు సంబంధం లే ఆ విలేజ్. మీరు మనం చంపిన నరసింహయ్య పాములూరు రవీంద్రారెడ్డి ఊరికి పక్కూరు. మీరు చంపిందంతా గోరంట్లలో చంపారు, తర్వాత దీంట్లో చంపారు, తర్వాత సింగళమల అగ్రహారంలో చంపింది సింగళమలే, గొట్టుకూరు కూడా సింగళమల కిందకి వస్తుంది. మరి ఇంకోటి కనేకల్లు, అది ఉరుకొండ కిందకి వస్తుంది. మీకు పెనుగొండ ఏరియాలో ఏ ప్రతీకార దాడులు ఇంతవరకు జరగలేదు. జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. ఖచ్చితంగా మీరు టీడీపీ వాళ్ళు చంపుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, లీడర్లు చంపుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మండల లీడర్లు చంపుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, టీడీపీ కార్యకర్తలను చంపుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. అది ఇంతవరకు జరిగినటువంటి 6 హత్యల్లో పెనుగొండ ధర్మవరంకి సంబంధించి ఒక ధర్మవరంలో ఒక సలీం బాషా అని చెప్పిన కౌన్సిలర్ ఒకరిని చంపారు. మీకు భయపడి వాళ్ళు హత్యలు చేయలేదంటున్నారా? లేదు. నేనేమంటున్నానంటే తాడిపత్రి ప్రాంతంలో జరిగినవి కానీ, సింగళమల ప్రాంతంలో జరిగినవి కానీ, గోరంట్ల ప్రాంతంలో జరిగినవి కానీ, ఉరుకొండ ప్రాంతంలో జరిగినవి కానీ షార్ట్ గా స్థానికంగా గ్రామాల్లో ఉన్నటువంటి లీడర్ని మీరు చంపేశారు. పెనుగొండ ప్రాంతంలో గ్రామాల్లో ఉన్నటువంటి లీడర్లు మీరు చంపదలుచుకోలేదు, మీరు మేజర్ లీడర్ని చంపాలనుకున్నారు. పెనుకొండ నియోజకవర్గంలో రాబోయే 6 నెలల్లో ఉప ఎన్నిక జరగబోతుందనే ప్రచారం ఉంది. దీనిపై మీ అభిప్రాయం? ఎలా వస్తుంది బై ఎలక్షన్? నేను రిజైన్ చేయాలి, లేదా నువ్వు నన్ను చంపాలి. వాళ్ళు చంపేస్తారని మీరు ఏమన్నా అనుకుంటున్నారా? డెఫినెట్ గా చంపుతారు, అనుమానం ఏముంది, దాంట్లో ఏం డౌటే లేదు. అదేదో పెద్ద కార్యం అని కూడా అనుకోవట్లేదు. వాళ్ళకి ఆ మానసిక మీ పైన అత్యాయత్నం జరిగినా గానీ, హత్య చేసినా గానీ తెలుగుదేశం ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుందని మీరు అనుకుంటారా? అంటే రేపటికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నోర్లు తెరిచి మాట్లాడే పరిస్థితి కూడా ఉంటుందో ఉండదు. ఇప్పుడు నాలాంటి చంపేసినప్పుడు ఎంతమంది శాసనసభ్యులు ధైర్యంగా నోరు తెరిచి మాట్లాడగలుగుతారు? ఆ మాట్లాడేటువంటి స్వేచ్ఛ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుందని అనుకున్నాను. మాట్లాడితే నిన్ను కూడా చంపుతామని మిగతా తదితర శాసనసభ్యులకు కూడా ఎవడు మాట్లాడితే వానికి అది కూడా బై ఎలక్షన్ వస్తుంది, ఇది కూడా బై ఎలక్షన్ వస్తుందని బెదిరించే పరిస్థితి వస్తుందేమో అని అనుకుంటున్నాను. దీనికి ముందస్తుగా మీరే వాళ్ళని చంపడానికి ఏదైనా వ్యూహం పడుతున్నారా? లేదు, నేను చంపట్లేదు, నాకు అవసరమూ లేదు. నేను ఆ రోజు అవసరం లేదు, ఈ రోజు అవసరం లేదు, నేను క్లియర్గా చెప్తున్నా. ఈ రోజు కూడా ఒకవేళ కొన్ని కేసులు కొట్టేసినా, కొట్టేయకుండా పోయినా అసలైన కారణం, ప్రతి హత్య వెనక ఎవరి కారణం ఏంటి, దీని మోటివ్ ఏంటి అని చెప్పని మీరు పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు అనంతపురంలో జరుగుతున్న హత్యాకాండ గతంలో మీ ప్రభుత్వంలో జరిగిన హత్యలకు ప్రతిస్పందన అని అంటున్నారు. ఊరికే జిల్లాలో జరిగినటువంటి తాడిపత్రిలో జరిగిన పరిటాలు అవినే, గోరంట్లో జరిగిన పరిటాలు అవినే, గుంటకల్లో జరిగిన పరిటాలు అవినే, ఇది కరెక్ట్ కాదు కదా. నేను ఒక వన్ ఆఫ్ ది పెనుగొండ శాసనసభ్యుడిని, నాకు పరిధి ఉంది. నేను ఒక అందరి జిల్లా లీడర్లు, తెలుగుదేశం పార్టీ లీడర్లతో నేను కలిసొచ్చు, మాట్లాడొచ్చు. మా పార్టీ ఇచ్చినటువంటి ప్రోగ్రామ్స్ ని మేము కండక్ట్ చేయొచ్చు, ప్రచారం చేసుకోవచ్చు మేము. అయితే నీకు తాడిపత్రిలో క్రైమ్తో నాకేం సంబంధం లేదే. అది ఇప్పటికి కూడా రాజశేఖర రెడ్డి దివాకర్ రెడ్డి. అయితే రాజశేఖర రెడ్డి దివాకర్ రెడ్డి రాజీ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి నమ్ముకున్న వ్యక్తులు దివాకర్ గణేష్ అడ్డగించిపోయారు. వాళ్ళ మీద జరుగుతున్నాయి యుద్ధాలు. దివాకర్ రెడ్డికి భయపడి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పదవి ఇచ్చారని అంటారా? అంటే భయపడి పదవి ఇచ్చారని అనుకోను కానీ